సో ప్రీవియస్ ఎంఎన్సి క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో మనం డిస్కస్ చేస్తున్నాం. సో మెన్సురేషన్ 2 క్వశ్చన్ నెంబర్ 11. సో ఈ క్వశ్చన్ దేంట్లో అడిగారు, మనకు టీసీఎస్లో ఈ క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ నెంబర్ 11 టీసీఎస్. ఇన్ ఏ క్యూబాయిడ్ ఈచ్ సైడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. ఏంటి? ఇన్ ఏ క్యూబాయిడ్ ఈచ్ సైడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. ఈచ్ సైడ్ 10%, 10%, 10% అలా ఇంక్రీజ్ చేస్తే క్యూబాయిడ్ యొక్క సైజు కూడా ఏమవుతుంది? ఇట్ విల్ ఇంక్రీజ్. లోపల స్పేస్ కూడా పెరుగుతుంది, అంటే వాల్యూమ్ ఇంక్రీజ్. లోపల ఉన్న స్పేస్నే వాల్యూమ్ అంటాం. దెన్ హౌ మచ్ పర్సెంట్ ఇట్స్ వాల్యూమ్ ఇంక్రీజెస్? ఈచ్ సైడ్ 10% ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ తన యొక్క లోపల ఉన్న సైజ్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది? సో వాల్యూమ్ ఫార్ములా క్యూబ్ కదా, ఎల్ క్యూబ్. కాబట్టి సో 3 times మల్టిప్లై చేయాలి. సో 10% ఇంక్రీజ్ అంటే 110 అని మనం ఏం తీసుకోవాలి? 10% ఇంక్రీజ్ మీన్స్ 110, 100+. సో ఎల్ క్యూబ్ కాబట్టి 3 times మనం మల్టిప్లై చేయాలి బై 100 × 100. 2 రాస్తే చాలు. ఓకే, యాక్చువల్లీ ఇంకో 100 రాయాలి. ఇక్కడ ఇంటూ 100 క్యాన్సిల్ అవుతుంది, రాయనవసరం లేదు. సో వాల్యూమ్ ఇంటూ ఎల్ క్యూబ్ 3 times మల్టిప్లై చేయాలి. సింప్లిఫై చేయండి. న్యూమరేటర్ 3 zeros, డినామినేటర్ 3 zeros క్యాన్సిల్ అయిపోయి 11 క్యూబ్ ఎంత? 1331 బై 10, 133.1. సో 100ని బేస్గా తీసుకున్నాం కదా, మరి 100 కన్నా ఎంత ఎక్కువ వచ్చింది? 33.1. కాబట్టి సో 33.1% ఇంక్రీజ్ అని చెప్పాలి. సో ఈచ్ సైడ్ 10% ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది? 33.1% ఇంక్రీజ్. సో ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. వెరీ సింపుల్. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి మన దగ్గర ఒక సపరేట్ బుక్ ఉంది, ఎంఎన్సి యాప్టిట్యూడ్ బూస్టర్ అని. దీంట్లో కూడా 1000 క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఎంఎన్సి క్వశ్చన్స్. టాపిక్ వైజ్ ఎక్సర్సైజ్ లాగా ఇచ్చాం, విత్ సొల్యూషన్, కంప్లీట్ సొల్యూషన్ కూడా దీంట్లో ఉంది. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ గెట్ 100% కమాండ్. సో ఏ ఎంఎన్సి కంపెనీ క్వశ్చన్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇంకొకటి చూద్దాం. నౌ హెచ్పి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హెచ్పిలో అడిగారు. ఇన్ ఏ క్యూబాయిడ్ ఇఫ్ ఈచ్ సైడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, ఈచ్ సైడ్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%, then how much percent its volume decreases? How much percent its volume decreases? ఓకేనా? ఈచ్ సైడ్ 10% డిక్రీజ్ అని చెప్తున్నాడు. డిక్రీజ్ అంటే 100 మైనస్. సో 90 × 90 × 90 బై ఇక్కడ కూడా ఏం చేయాలి? 100 × 100. క్యాన్సిలేషన్ చేయండి, ఎంత వస్తుందో మరి. సో న్యూమరేటర్లో 3 zeros, డినామినేటర్లో 3 zeros క్యాన్సిల్. 9 క్యూబ్ ఎంత? 729 బై 10 కదా, 72.9. సో రిజల్టెంట్ వాల్యూ 100 కన్నా తక్కువ ఉంది కాబట్టి సో డిక్రీజ్. సో 100 కన్నా ఎంత తక్కువ ఉంటే అంత డిక్రీజు. ఎంత తక్కువ ఉంది? 27.1% డిక్రీజ్. 100 కన్నా 27.1% తక్కువ ఉంది. సో 27.1% డిక్రీజ్. ఏంటి ఆన్సరు? ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.